ఇవాళ నేను చేసిన వెరైటీ వంట ఏంటంటే ఆలుగడ్డతో చేసిన ఆమ్లెట్. రుచి మాత్రం కేక్ అబ్బా! మీరు కూడా వంట చేసిన తర్వాత వేసుకున్న తర్వాత కన్ఫామ్ అంటారు కేక్గా ఉంది, అసలు పిజ్జాలు బర్గర్లు దీని ముందు పనికే రావని. ఇక ముందుగాలైతే ఆలుగడ్డ తీసుకొని పొట్టంతా గీకేసి దాని తర్వాత సన్నగా తురుముకున్నా. సరే కానీ వీడియోని లైక్ చేసి ఇట్లాంటి మంచి మంచి వంటల గురించి మీరు చూసుకోవాలంటే తప్పకుండా రెగ్యులర్గా మన అకౌంట్ని ఫాలో అవుతూ ఉండండి. ఇట్లా సన్నగా తురిమిన దానికి తీసుకుపోయిన వేనీలా లేచి కొంచెం ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఉండనిచ్చిన. దాని తర్వాత నీళ్ళని వంపేసి ఇంకొక గిన్నెలకైతే సపరేట్గా తీసేసుకున్నా. ఇక ఇప్పుడైతే మనం చూడాలి దాంట్లో మంచిగా మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ దవ్వ కొట్టేసి కొంచెం ఉప్పు ఇంతంత పసుపు కొంచెం కారం వేసి మంచిగా కలిపేసుకొని కథం పెనం మీద పెట్టేసినామా, కొంచెం నూనె పోసి ఈ ఎగ్ మొత్తం కూడా అందులో వేసి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అనుకొని 2 పక్కల కాల్చుకొని వేడిగా కూర్చొని తిన్నాం అనుకోండి, అబ్బబ్బా ఎంత బాగుంటుందో. ఇటు మంచిగా చల్లగా వర్షం వస్తుంటే వేడి డిఫరెంట్ అయిన ఆలుగడ్డ ఆమ్లెట్ తింటూ ఉంటే ఎంత బాగుంటుందో. ఇలా ఇన్స్టెంట్గా జస్ట్ మనకు 5-10 నిమిషాల టైం మాత్రమే, కానీ తినడానికి రుచిగా ఉంటుంది. కొత్త వంటకం, మళ్ళీ ఎక్కువ ఖర్చు కూడా లేకుండా చాలా తక్కువ డబ్బులతోనే డిఫరెంట్ అయిన టేస్ట్ని మనం ఇంట్లోనే చూడొచ్చు. ఈ మాత్రం దానికి బయటికి పోయి వాళ్ళు చెత్త చేసింది మనం ఆహోహో అని ముడుచుకుంటూ తినడం అవసరం అనుల్లా. మనమే ట్రై చేసుకుందాం, మన ఫుడ్ని మనమే తిందాం. ఏమంటారు మరి?